Good afternoon, everyone. I myself, ex-sarpanch of village Sirsapalli, Huzurabad Mandal. My name is Edla Suvarnala Sunyam Vijay Kumar. Um, Especially, I want to um, government's help. We are humbly requesting the government to stop the hazardous which is happening here. If dump yard is constructed, everyone will be affected. So actually, in Karimnagar district, Sirsapalli and around Sirsapalli, few villages are well developed in paddy production. సో దేశానికి వెన్నుపూసైన రైతులకే ఇలా హాని జరిగితే మన దేశం ఎలా ఉంటుంది? అంటే ఆ డంపింగ్ యార్డ్ పడడం వల్ల దాని వల్ల ప్రధాన సమస్యలు ఏమిటో తెలుసా మీకు? ప్రధాన మెయిన్ రీజన్స్ ఆర్ ఎయిర్, వాటర్ అండ్ శాండ్ is polluted. So if the air and water and land is polluted, agriculture and people who are drinking that water, it is very hazardous to them. So no one in Sirsapalli and around Sirsapalli villages will live. The population will be reduced and they will be affected with the many severe diseases, lung diseases, even it leads to cancer. So our humble plea to the government to stop this HCM to stop this dump yard construction. Thank you. నా పేరు పుష్పలత. ఈ హుజురాబాద్ పట్టణము చాలా అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ముందుకు సాగుతుంది. ఇలాంటి హుజురాబాద్ పట్టణంలో ఉన్న 20 గ్రామాలను కదా నాశనం చేయడానికి, అంటే ఈ డంపింగ్ యార్డు వల్ల చాలా నష్టపోతామని మేము తెలుసుకున్నాము. ఈ డంపింగ్ యార్డు కోసము ఎవరైతే ప్రపోజల్ చేసిండ్రో వారు మా దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నాము కదా. మా అనుమతి లేకుండా, ఈ హుజురాబాద్ పట్టణ ప్రజల అనుమతి లేకుండా, వాళ్ళ ఉద్దేశాలు ఏంటిదో తెలుసుకోకుండా ఎవరైతే ప్రపోజల్ చేసిండ్రో వారు మా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. ప్రజల శక్తి మహాబలమైనది కదా, మహిళా శక్తి చాలా బలమైనది. మేము ఒకవేళ అనుకుంటే మాత్రము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము కదా. మాకు సాధ్యము అవుతుంది, మేము సాధ్యం చేసుకుంటాము. ఎందుకంటే అది పడక ముందే మేము పోరాటం చేయాలని అనుకుంటున్నాము. అది పడ్డ తర్వాత ఎవరి వల్ల కాదు, ఎందుకంటే కొన్ని వేల కోట్ల ఖర్చుతో అది కూడుకున్నది కాబట్టి అది తీసేయడానికి ప్రభుత్వము ఒప్పుకోదు. కాబట్టి అది పడక ముందే మేము దాన్ని అడ్డుకోవాలని మేము వేడుకుంటున్నాము. కాబట్టి పైన ఉన్న ప్రతి ఒక్క అధికారి కూడా మా దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నాము. దీన్ని డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని కోరుకుంటున్నాము. మా ప్రాణాలను మేము కాపాడుకోవాలని మేము ఆశపడుచుంటున్నాము. మా పిల్లల తరాలకు మేము మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మేము ఆశపడుతుంటున్నాము. మా ఆశను భంగం చేయడానికి ఎవరికి కూడా ఎలాంటి హక్కు లేదని నేను కోరుకుంటున్నాను. అప్పుడున్న వాళ్ళు ఏం ఆలోచన చేసిరో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఇది పడడం వల్ల అంటే కరెంటు ఉత్పత్తి అవుతుంది అని వాళ్ళు అనుకున్నారేమో, గవర్నమెంట్కు ఏమన్నా లాభం వస్తుందామో అని వాళ్ళు ఊహించిండ్రేమో. అంటే రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే వాళ్ళు లోపల ఒకటి ఉంటారు, బయట ఒకటి ఉంటారు కదా. ఒకవేళ ప్రజలే లేకపోతే వాళ్ళు రాజకీయము చేసేవారే కాదు. ప్రజల హక్కులతోని ఓట్లతోనే వాళ్ళు రాజకీయమైన సీట్లో కూర్చున్నారు. కానీ అలాంటప్పుడు ప్రజల హక్కుల గురించి, ప్రజల స్వేచ్ఛ గురించి తెలుసుకోకుండా అట్లా ఇవ్వడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ దీక్ష 4-5 డేస్ నుంచి సాగుతా ఉంది. ఏ నాయకుడన్నా వచ్చి మీకు స్పష్టమైన హామీ ఇచ్చారు? ఎప్పటి వరకు ధర్నాలో కూర్చున్నారా? ఇచ్చిండ్రు, కానీ అవి ఎలాంటి హామీలో మాకు ఇంతవరకు స్పష్టం అనేది లేదు. కానీ స్పష్టత గురించి మాకు రావాలి. ఇక్కడ డంపింగ్ యార్డు పడదు అన్న నమ్మకము మాలో ఉండాలి. మా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజులైనా పోరాటం సిద్ధం. ఎందుకంటే అది వచ్చినాక బాధపడడం కంటే రాకముందే మేము దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది మేము ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాము. ఎన్ని రోజులైనా పర్వాలేదు, సంవత్సరాలు గడిచిన మాత్రము మా పిల్లలకు మేము మంచి తరాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. శ్రీనిక, సిరిసపల్లి. ఓకే, డంపింగ్ యార్డ్ ఎస్టాబ్లిష్ అయితే ప్రతి ఒక్కరి ఇండివిజువల్ యొక్క ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 21 జీవించే హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉండే హక్కు. ఆ హక్కు అనేది భంగం కలుగుతుంది ఈ డంపింగ్ యార్డ్ వల్ల. ఈ ప్రతి ఇండియన్ సిటిజన్స్కి ఉండాల్సిన ప్రాథమిక హక్కు భంగం కలిగించాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఏ సుప్రీంకోర్టుకి లేదు, ఏ హైకోర్టుకి లేదు. ఫండమెంటల్ రైట్ వయలేట్ అయితే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వెళ్ళే రైట్స్ ఎవ్రీ సిటిజన్కి ఉంది. ఇండియన్ సిటిజన్స్కి ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. డంపింగ్ యార్డ్ అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆ పద్ధతి వల్ల ఏంటంటే ప్రతి ఒక్క జీవరాశికి ప్రమాదమే ఉంది.
నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, అవును. ఇవన్నీ చాలా ప్రాణకోటికి మొత్తం ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. క్యాన్సర్ వల్ల ప్రతి ఒక్క పర్సన్ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. రెస్పిరేషన్ సిస్టమ్ దెబ్బతినిపోతుంది. అన్ని చాలా చాలా అంటే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. వెంటనే డంప్ యార్డ్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నామంటే రైట్ టు లైఫ్ అనేది మా ప్రజల యొక్క ప్రతి సిటిజన్ యొక్క హక్కు. మా హక్కుకి ఇది డంపింగ్ యార్డ్ అనేది భంగం కలిగిస్తుంది. సో వెంటనే డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి. డంపింగ్ యార్డ్ అనేది చాలా ప్రమాదకరమైన ప్రాజెక్ట్ ఇది. దీన్ని రద్దు చేయాలని మా గ్రామం తరఫున మేమందరం కోరుకుంటున్నాము. మా సిరిసపల్లి గ్రామం అంటేనే సిరుల తల్లి. మాకు పంటలు కానీ ఏది కానీ మస్తు బాగుంటుంది మా ఊర్లో. మా ఊరికి ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా కానీ మా పంటలు బాగా తీస్తారు, మీరు రైతులు అది అని అనేది. కానీ అలాంటి మా గ్రామాన్ని మీ గవర్నమెంట్ కొంచెం రద్దు చేయాలి, ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము అందరం అనుకుంటున్నాం.